ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక హెల్దీ జ్యూస్ అయితే చేస్తున్నాను. యాక్చువల్గా ఫ్రూటే తింటాం ఎప్పుడు కానీ పపాయ, కానీ ఈసారి వచ్చినటువంటి పపాయ చాలా చప్పగా ఉంది, అస్సలు తినాలనిపించలేదు. అట్లా అనేసి దాన్ని ఇంకా వేస్ట్ చేయొద్దు, ఏదో ఒక విధంగా మనము కడుపులోకి పంపించాలి, ఆరోగ్యానికి మంచిది కదా అనేసి జ్యూస్ చేద్దాం. అయితే జ్యూస్ చేసిన ఆల్రెడీ ఇంతకుముందే గ్రేప్ జ్యూస్ చేసి ఇచ్చాము మా వాళ్ళిద్దరికి. ఇప్పుడైతే పపాయ జ్యూస్ చేస్తున్నాను అనమాట. పపాయ చాలా చప్పగా ఉంది, నేనే తినలేకపోయాను. మా చిన్నోడు నేను అటు ఇటు తింటాం కానీ మా ఆయన అస్సలు తినడన్నమాట చప్పగా ఉంటే. అందుకని దాంట్లో కొంచెం చక్కెర వేసి కొంచెం పాలు పోసుకొని జ్యూస్ చేసుకుందాం. నాకైతే పపాయ జ్యూస్ అంటే నాకు పెళ్ళికి ముందు హాస్టల్ దగ్గర జ్యూసులు బాగా తాగినప్పుడు పపాయ జ్యూస్, దాంతోపాటు సపోటా జ్యూస్ బాగా తాగదని. మా ఆయన కూడా ఇప్పుడు నా హాస్టల్కి వెళ్తే పెళ్ళైన తర్వాత అటు సైడ్ వెళ్తే కంపల్సరీ జ్యూస్ తాగిపించేవాళ్ళు అనమాట. మా ఆయనకు జ్యూస్లు అస్సలు ఇష్టం లేకపోతే, కానీ ఇప్పుడు తాగుతున్నా కానీ ఒకప్పుడు అస్సలు తాగకపోతుండే అనమాట. జ్యూసులు దీన్ని తాగితే టమ్మీ పెయిన్ వస్తాయని తర్వాత కొంచెంగా మెల్లిగా అలవాటు చేశాను. మంచిగా జ్యూసులు తాగుతుంది. ఇలా మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. అప్పుడంటే హాస్టల్ కాబట్టి మనకి హాస్టల్లో చేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు పపాయ తెచ్చుకుని తినేదాన్ని, అప్పుడప్పుడు జ్యూసులు చేసుకుని తాగేదాన్ని. రెగ్యులర్గా ఒకటి అంటే బోర్ అనిపిస్తుంది కదా, అలా ఇదిగోండి కొంచెం పాలు, చక్కెర, పపాయ, అంతే. దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి ఫైనల్గా అయితే పపాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనము కప్లోకి వేసేసుకుందాం. కప్ ఇన్ ద సెన్స్ గ్లాస్. కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకున్నాను. ఐస్ని స్కిప్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. ఇదిగోండి హెల్దీ అండ్ టేస్టీ పపాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఎంతమందికి ఇష్టం, ఎప్పుడైనా తాగకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇది తాగడం ఉండదు, తినడం ఉంటుంది. పపాయ జ్యూస్ కానీ సపోటా జ్యూస్ కానీ. ఓకే, నాకు షుగర్ సరిపోతుంది, మా వాళ్ళకి షుగర్ కొంచెం తక్కువ పడుతుంది. సూపర్గా ఉంది.